డిఆర్ఐ అధికారుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించిన సీఎం రమేష్ అనకాపల్లి జిల్లా డీఎస్పీ అప్పలరాజు ఎదుట విచారణకు హాజరయ్యారు. ఘటనపై సీఎం రమేష్ను విచారిస్తున్నారు పోలీసులు. ఇటీవలే డిఆర్ఐ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన కేసుతో సీఎం రమేష్కు నోటీసులు ఇచ్చారు పోలీసులు. రైట్, ఈ విచారణ ముగిసినట్టుగా కూడా ప్రస్తుతం అప్డేట్ అందుతోంది. దీనిపైనే మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. అక్కడ టైల్ షాప్లో డిఆర్ఐ అధికారులపై దౌర్జన్యం చేసిన సీఎం రమేష్ ఇక డిఎస్పీకి ఏం వివరణ ఇచ్చారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, అనకాపల్లికి సంబంధించి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కొద్ది రోజుల క్రితం డిఆర్ఐ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అదేవిధంగా వారి విధులకు ఆటంకం కలిగిస్తూ చాలా దౌర్జన్యం చేసిన ఘటన తెలిసిందే. దీనికి సంబంధించి చోడవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. ఆ తర్వాత నోటీసులు ఇవ్వడం జరిగింది. 41 నోటీస్ ఇవ్వడం జరిగింది. విచారణకు హాజరు కావాల్సిందని నోటీసులు ఇవ్వడంతో ఈ రోజు కొద్దిసేపు క్రితం అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ చోడవరం పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. అయితే డిఎస్పీ అప్పలరాజు నేతృత్వంలో ఈ విచారణ కొనసాగింది. అయితే ఈ విచారణలో ప్రశ్నల వర్షం కురిపించారు డిఎస్పీ అప్పలరాజు. అసలు డిఆర్ఐ అధికారులు రైడ్ చేసిన సమయంలో మీకు అక్కడ ఏం పని, మీరు రావాల్సిన అవసరం ఏముంది, అది మీకు సంబంధించిన టైల్స్ షాపా లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరిది అని కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే దానికి కొంతవరకు తడపడుతూ అనేక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ డిఎస్పీ అప్పలరాజు నేతృత్వంలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంకా పూర్తిస్థాయిలో అసలు డిఆర్ఐ అధికారుల చేతిలో ఉన్న ఫైల్స్ ని లాక్కోవాల్సిన అవసరం మీకేముంది, అసలు ఫైల్స్ లో వారి ఉత్తరం ప్రకారం వారికి వచ్చిన సమాచారం ప్రకారం జిఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్నారు. అదేవిధంగా అనేక టైల్ షాపులపై చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలోనే ఈ రైడ్స్ జరుగుతున్నాయి. అందుకే డిఆర్ అధికారులు అక్కడ చేరుకోవడం జరిగింది. అలాంటి డిఆర్ అధికారులు అడ్డుకోవాల్సిన ప్రయత్నం ఏముంది, వారి విధులకు ఆటంకం కల్పించాల్సిన అవసరం ఏముంది, మరోవైపు వారి విధులు వాళ్ళు నిర్వర్తించిన తర్వాత ఫైనల్ గా ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా మాట్లాడవలసి ఉంటుంది. కానీ వారు అక్కడికి రాగానే వచ్చిన కేవలం డిఆర్ అధికారులు అక్కడికి టైల్ షాప్ లో చేరుకున్న 10 నిమిషాలకే మీరు అక్కడ చేరుకోవాల్సిన అవసరం ఉంది. మీతో పాటు రౌడీ మోకం తీసుకురావాల్సిన అవసరం ఏముంది కూడా అప్పలరాజు డిఎస్పీ అప్పలరాజు ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తారు, 3 లాయర్లతోటి ఆధార్ కార్డు తీసుకొని సీఎం రమేష్ అక్కడ రావడం జరిగింది. సాధారణంగా ఇలాంటి నోటీస్ ఇచ్చిన సమయంలో 41 నోటీస్ ఇస్తే చాలా గుట్టుజప్పుడు కాకుండా ఒకరిద్దరు వచ్చి విచారణకు హాజరై వెళ్ళిపోతుంటారు. కానీ సీఎం రమేష్ ఒక రౌడీజం చేసే విధంగా పోలీస్ స్టేషన్ కి సుమారు 50 నుంచి 100 మంది వరకు కూడా రౌడీ మొక్కను వేసుకుని వచ్చి పూర్తి స్థాయిలో 3 లాయర్లతోటి అదేవిధంగా కొంతమంది స్థానిక నాయకులు కూడా తీసుకుని వచ్చి విచారణకు హాజరైన పరిస్థితి. మొత్తం అంతా చోడవరం పోలీస్ స్టేషన్ మొత్తం కూడా ఈ రౌడీ మొక్కతో నిండిపోయిన పరిస్థితి. అందుకే చాలా తక్కువ సేపు మాత్రం విచారణ జరిగింది. ఎందుకంటే ఒక లాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది ఎలక్షన్ సమయంలో కాబట్టి విచారణ పూర్తిగా ముగిసే ప్రయత్నం అయితే చేశారు డిఎస్పీ అప్పలరాజు. అది ఇప్పటి వరకు అయితే మొత్తం అర్ధగంట సేపు కూడా పూర్తిగా విచారించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి డిఆర్ఐ అధికారుల పట్ల ఎందుకు అనుచితంగా వ్యాఖ్యలు చేశారు, వారిని ఎందుకు ఇబ్బంది పెట్టారు, వారి చేతుల్లో ఫైల్స్ ఎందుకు లాక్కున్నారు, మరోవైపు వారు జిఎస్టీ అధికారులకు సంబంధించి మొత్తం రికార్డ్స్ పరిశీలించిన సమయంలో మీరు ఎందుకు సహకరించలేదు, ఆ షాప్ కు సంబంధించిన యజమాని సహకరిస్తున్న సమయంలో మీరు ఎందుకు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు, ఆ తర్వాత బయటకు వచ్చి ఎందుకు అనుచిత వ్యాఖ్యలు చేశారు, చాలా వరకు రౌడీ మొక్క లోపలికి వచ్చి జిఎస్టీ అధికారులు చుట్టూ కూడా ముట్టి వారిని చాలా తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఎవరెవరు ఉన్నారు మీతో పాటు? ఈ ఎఫ్ఐఆర్ లో 6గురిని మెన్షన్ చేశారు. 6గురితో పాటు మరొక 50 మందిని ఇంక్లూడ్ చేసే అవకాశం సమయంలో పూర్తి స్థాయిలో టైల్ షాప్ లో ఎంతమంది లోపలికి ఎంటర్ అంశంపై కూడా పూర్తి స్థాయిలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.